హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతులకి రైతు భరోసా ఎకరాకి 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ చేసింది, అసలు జమ కాని వారికి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన చాలా నెలల తర్వాత పథకాన్ని ప్రారంభించి విడతల వారీగా విడుదల చేస్తుంది. గతంలో కేసీఆర్ గారు రోజుకి ఒక్కసారి నిధులను ఒక ఎకరాకి జమ చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారానికి ఒక ఎకరాకి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మరి ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? దాదాపుగా ఈ పథకం ప్రారంభించి 2 నెలలు పూర్తవుతుంది. కానీ నిధులు మాత్రం రైతుల ఖాతాలలో ఎంత మేర పడ్డాయి అనేది ఎవరికీ తెలియని పరిస్థితి అయితే ఉంది. సో ఈ వీడియోలో వాటికి సంబంధించిన సమాచారం తెలియజేస్తాను. వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీ ఖాతాలో ఇప్పటివరకు ఏమైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసి ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకునే ప్రయత్నం చేయండి. అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఒక చిన్న సమాచారం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకి 25,000 పంట నష్టపరిహారం ఇవ్వాలి అని మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో తాజాగా మనం చూసుకున్నట్లయితే విపరీతమైన వడగండ్ల వానలు కావచ్చు, అలాగే గాలుల కారణంగా పలు చోట్ల పంటల నష్టం అయితే జరిగింది. వాళ్ళకి సంబంధించి మన ఛానల్ తరపున ఒక సూచన ఏంటి అంటే, అగ్రికల్చర్ ఆఫీసర్లకి మీ పంట నష్టాన్ని వివరించండి. రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున దాదాపుగా 10,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని కలెక్టర్లు అంచనా అయితే వేస్తున్నారు. వాళ్ళకి నిధులను విడుదల చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఇక రైతు భరోసా విషయానికి వచ్చి చూసుకున్నట్లయితే, రైతు భరోసా మెల్లమెల్లగా కొనసాగుతుందనే సమాచారం చూసుకోవచ్చు. దశల వారీగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 57 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 5,057 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసినట్లుగా చూసుకోవచ్చు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 9,600 కోట్ల రూపాయల వరకు జమ చేయాల్సి అయితే ఉన్నది. కానీ ఇప్పటి వరకు కేవలం 57 లక్షల మంది రైతుల ఖాతాలలో 5,000 కోట్ల రూపాయలే జమ అయ్యాయి. ఇంకా 4,000 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉన్నది. మరి వీళ్ళెవరు అంటే, 4 ఎకరాలకి పైగా ఉన్నవాళ్ళు, 4 ఎకరాలకి కిందిగా ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు ప్రభుత్వం దాదాపుగా 4,666 కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా తాజా ప్రకటన అయితే ఉంది. కానీ తాజాగా మరొక 400 కోట్ల రూపాయలు సుమారుగా రైతుల ఖాతాలలో కూడా జమ అయినట్లుగా ఈ స్టేట్మెంట్ అయితే కనిపిస్తుంది. సో మరి తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాలకి పైగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు రైతు భరోసా రావచ్చు అనే దాని గురించి మాట్లాడాలనుకుంటే, ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటిది అనేది చూసుకుంటే, ప్రభుత్వం ఇంకా సుమారు 13 లక్షల మంది రైతులకు దాదాపుగా 4,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉన్నది. ఖజానా నుంచి 2-3 రోజులకు ఒకసారి 100 కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తుండటంతో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల విస్తరణ వరకు భరోసా నిధులు పడ్డాయనే ఖచ్చితమైన సమాచారం అధికారుల వద్ద కూడా లేకపోవడం గమనార్హం అనేది మీరు పరిశీలించుకోవచ్చు. సో ఏంటి అంటే, అసలు ఎంతవరకు ఇచ్చారనేది అధికారుల వద్ద కూడా సమాచారం లేదన్నట్లుగా తెలుస్తుంది. అయితే మరి 5 ఎకరాలకి ఎప్పుడు ఇవ్వనున్నారు అనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాలకి బహుశా ఈ 12వ తారీఖు నాడు నిధులు జమ కావచ్చు అనేది అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఇంకా రైతు భరోసా నిధులు జమ అయినట్లుగా తెలవట్లేదు. కాకపోతే ఏప్రిల్ 15వ తారీఖు నాడు 5 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వం నిధులు విడుదల చేయొచ్చు అనే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో మరి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్ అప్డేట్ ప్రకారం అయితే 4 ఎకరాలకి జమ అయినట్లుగా తెలుస్తుంది. మరి 10 ఎకరాల వాళ్ళకి వస్తాయా రావా అనే డౌట్ ఉండొచ్చు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపులు కూడా చేసింది. అదేంటి అంటే, 9,000 కోట్ల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి మొత్తం 18,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అంటే 10 ఎకరాలకి రైతు భరోసా, అలాగే సాగు చేసే ప్రతి రైతుకి రైతు భరోసా అనే దాని విషయంలో కోత అనేది అయితే కనపడట్లేదు. కానీ మరి ఈ నిధుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది అనేది అయితే తప్పనిసరిగా ప్రభుత్వం నుండి ఒక స్పష్టత రావాల్సి అయితే ఉంది. అది ఎప్పుడైతే వస్తే అప్పుడు ఇంకొక లేటెస్ట్ అప్డేట్ కూడా తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే అవుపిస్తున్నాయి. ధన్యవాదాలు.